సమాజంలో మంచి పేరున్న న్యాయవాదిని పరిచయం చేపిస్తున్నా రండి. నమస్తే సార్. నమస్తే. సార్ మీతో 5 నిమిషాలు మాట్లాడొచ్చా? మాట్లాడండి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను మీ ఇంటర్వ్యూ కోసం. ఓకే సార్ మీరు లా ఎక్కడ చదివారు? నేను కాకతీయ విశ్వవిద్యాలయం యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లాలో చదివాను. కాకతీయ యూనివర్సిటీకి సంబంధించిన యూనివర్సిటీ కాలేజ్లో. నాది 2008లో స్టార్ట్ అయింది, తర్వాత అయిపోయింది. నేను యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్ నా బ్యాచ్లో, ప్లస్ 3 గోల్డ్ మెడల్స్ నాకు. సార్ మీకు స్ఫూర్తి ఎవరు? నాకు మెయిన్గా ఇద్దరు స్ఫూర్తి, ఒకటి కన్నాబిరన్, ఒకటి బాలగోపాల్. ఇద్దరు కూడా కేవలం ప్రజా సంబంధించిన వాళ్ళ సమస్యల మీద చాలా వరకు పోరాడారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాలా కేసుల్లో పోరాడారు. అదేవిధంగా పేద సంబంధించిన రైతులకు కానీ, పేదలకు సంబంధించిన అన్యాయం కానీ, గిరిజనులకు ముఖ్యంగా కోయ గోండు సంబంధించిన అణగారిన వర్గాలకు వాళ్ళకు సంబంధించిన వారికి ఎక్కువ కేసులు వాళ్ళే చేశారు. ప్రభుత్వ సంబంధించిన విధి విధానాలు తప్పుపడుతూ అనేక కేసులు కూడా వాళ్ళు ఫైల్ చేయడం జరిగింది. అంటే ప్రజల కొరకు వాళ్ళు ఎక్కని కోర్టు మెట్టు లేదని, దానికోసం వాళ్ళిద్దరు కూడా నాకు బాగా, కన్నావీరన్ అయినా కూడా బాలగోపాల్ సార్ అయినా కూడా ఇద్దరు కూడా నాకు ఈ న్యాయవాద వృత్తి పట్ల స్ఫూర్తిని కలుగుతుంది. సార్ మీరు ఎక్కువ ఎలాంటి కేసులు వాదిస్తారు? నేను ముఖ్యంగా క్రిమినల్ కేసులు మరియు సివిల్ మరియు ఫ్యామిలీ కేసెస్ చూస్తుంటాను. ఫ్యామిలీ కేసుల్లో అయితే ఎక్కువగా వాళ్ళ మధ్యలో ఇద్దరు పిలిచి కౌన్సిలింగ్ చేసి రాజీ కూర్చే ప్రయత్నం చాలా వరకు చేస్తాను. కేసులు ఉన్నప్పటికీ కూడా ఫ్యామిలీకి సంబంధించిన కౌన్సిలింగ్ కూడా ఎక్కువ, ఫ్యామిలీ భార్యాభర్తల కేసులకు సంబంధించిన, గొడవలకు సంబంధించిన కేసులు కూడా, అంటే లిటిగేషన్ కాకముందే, అంటే ఆ కేసు కోర్టుకు పోకముందే కూడా ముందే పరిష్కరించి వాళ్ళను చేయగలుగుతాను. కాబట్టి ఎక్కువగా క్రిమినల్ సైడ్ నేను ప్రాక్టీస్ చేయగలుగుతాను. సార్ సమాజంలో ఇప్పుడు కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు, పాత పెళ్లి చేసుకున్న వాళ్ళు విడిపోతున్నారు. ఎందుకు, దేనివల్ల విడిపోతున్నారు? అంటే 2 రకాల సమస్యలమ్మా. ఒకటి ఈగో సమస్య, ఒకటేమో ఈ ఆదాయం అనేది కూడా. ఇద్దరు భార్యాభర్తలు సంపాదించినప్పుడు కూడా వాళ్ళిద్దరి మధ్యలో ఈగోస్ కారణమైతేనే కమ్యూనికేషన్ గ్యాప్ కూడా. ఈ నేటున్న సోషల్ మీడియా అనేది కూడా కొంత మనిషిని డైవర్ట్ చేస్తున్నది. అది ఆడపిల్ల కావచ్చు, మగపిల్లగాడు కావచ్చు, అది ఎవరైనా ఇద్దరి మధ్యలో విభేదాలు సృష్టిస్తున్నది. కొంత సోషల్ మీడియా ఇంపాక్ట్ కూడా భార్యాభర్తల మధ్య కాపురంలో తెచ్చిపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నది. తర్వాత రెండవది ఆర్థిక సమానతలు, తర్వాత ఇద్దరు జాబ్ చేయడం, తర్వాత ఈగోస్, తర్వాత ఫ్యామిలీ సంబంధించిన కొంత అది కూడా ఫ్యామిలీ మెంబర్స్ కూడా కొంత దీనికి కారణంగా పోతున్నాం. అంటే అమ్మాయి తరపున అయితే, అబ్బాయి తరపున అయితే, అమ్మాయి తరపున అమ్మ నాన్న, తమ్ముడు లేక అన్న, అబ్బాయి తరపున అయితే వాళ్ళ అమ్మ నాన్న, అట్లా ఈ ప్రొవోక్ చేయడం వల్ల కూడా సంబంధాలు గొడవలో దారితీసి విడిపోయేదానికి దారితీస్తున్నాయి. సార్ ఇందులో లవ్ మ్యారేజ్ ఎక్కువ ఉన్నాయా? లవ్ మ్యారేజెస్ కూడా ఆల్మోస్ట్ ఆఫ్ 100% తీసుకుంటే మెజారిటీ లవ్ మ్యారేజెస్ ఎక్కువ ఉంటాయి. మిగతా అన్నీ అరేంజ్ మ్యారేజ్. అట్లా అని ఏం లేదు, కానీ ఇది మనిషి స్వభావాన్ని బట్టి కూడా ఈ విభేదాలకు కూడా, గొడవలకు కూడా కారణం కావచ్చు. సార్ ఫ్యామిలీ కేసెస్ ఎలా ఉంటాయి? ఫ్యామిలీ కేసు అయితే మెయిన్గా అమ్మ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఒకటి ఉంటుంది, మెయింటెనెన్స్ కేసు ఒకటి ఉంటుంది, తర్వాత డ్రైవర్స్ సంబంధించిన ఇష్యూస్లో చాలా వరకు ఉంటుంటాయి. ఈ హరాస్మెంట్ అనేది ఈ రోజుల్లో హరాస్మెంట్ అనేది కామన్గా అయిపోయింది. తిట్టడం కానీ, కొట్టుకోవడం కానీ, తర్వాత భార్యాభర్తలు కొట్టుకోవడం కానీ, భార్యాభర్తలు తిట్టుకోవడం, దాన్ని డొమెస్టిక్ వైలెన్స్ కేసు కింద మహిళా పోలీస్ స్టేషన్లో ఫైల్ చేసి సంబంధించిన కేసు అత్త మీద, మామ మీద, ఆడబిడ్డ మీద, భర్త మీద, వాళ్ళందరి మీద కేసు ఫైల్ చేసి న్యాయం కోసం కొట్లాడవచ్చు. ఇంకొకటి ఏంటంటే, భర్త నుంచి దూరంగా ఉన్నప్పుడు మెయింటెనెన్స్ కేసు వేస్తుంటే భర్త ఆదాయం నుంచి కొంత మేర తనకు ఆర్థిక వనరులు కల్పించామని కోర్టును ఆశ్రయించి ఆ మెయింటెనెన్స్ కేసు కూడా నడపవచ్చు. ఇంకా డైవర్స్లో అయితే 2 రకాల డైవర్స్. ఒకటో మ్యూచువల్ డైవర్స్ ఉంటాయి, ఇద్దరు అంగీకారంతో చేసే డైవర్స్ ఒకటి ఉంటుంది. లేకుంటే ఎవరికి వాళ్ళు, అమ్మాయి అయినా అబ్బాయి అయినా తనకు తాను ఫైల్ చేసే డైవర్స్ కేసు కూడా ఒకటి ఉంటుంది. సార్ మీకు ఎక్కువ ఎలాంటి కేసెస్ వస్తుంది? అంటే ఫ్యామిలీ విషయంలో అయితే డైవర్స్ సంబంధించిన ఈ మధ్యలో నేను డైవర్స్ చాలా కేసెస్ ఫైల్ చేసాను జరిగింది. ఒకటేమో మ్యూచువల్ డైవర్స్, రెండోదేమో ఒక అమ్మాయి తరపున కానీ అబ్బాయి తరపున కానీ కేసు ఫైల్ చేయడం జరుగుతుంది. అంటే డైవర్స్ కేసెస్ అనేది ఈ మధ్యలో బాగా పెరిగిపోయినాయి. ఎందుకంటే వాళ్ళ ఇష్యూస్తోని
వాళ్ళ వాళ్ళ సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఇక విడిపోయే స్టేజ్కి అది తీసుకొచ్చి బాగా దాన్ని ఏమంటారు విభేదాలు తారాస్థాయికి చేరుకొని ఆ తారాస్థాయి చేరుకోవడం వల్ల కుటుంబాలు దూరంగా ఉండడం, వారి కుటుంబం వీరి కుటుంబం దూరంగా, వీరి మధ్యలో కూడా చాలా కోపతాపాలు పెరిగి డైవర్స్ దాకా రావడం జరుగుతుంది. సార్, ఒక న్యాయవాదిగా మీరు ఏం సూచన ఇవ్వబోతున్నారు? అయితే ఇలా 3 రకాల కేసులమ్మా. ఒకటి సివిల్ కేసు, ఒకటి ఫ్యామిలీ కేసెస్, మూడవది క్రిమినల్ కేసెస్ ఉంటాయి. సివిల్ కేసెస్ ఏంటంటే భూతగాదాలకు సంబంధించిన దానిలో అది కాంప్రమైజ్ కావడం వల్ల కొంత లిటిగేషన్ దానికి వస్తుంది. ఫ్యామిలీ కేసెస్ ఏంటంటే రెండు ఫ్యామిలీస్ని కూర్చోబెట్టి వాళ్ళ తల్లిదండ్రులను వీళ్ళ తల్లిదండ్రులను కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేస్తే కొంత మేరకు నివారణ ఉంటుంది. తర్వాత క్రిమినల్ కేసు ఏంటంటే ఈ మధ్యలో అనేక రకాల ఇంపాక్ట్ అంటే సోషల్ మీడియా ఇంపాక్ట్ కానీ, తర్వాత ఆల్కహాలిక్ సంబంధించిన ఇంపాక్ట్ కానీ ఉండడం వల్ల కూడా అంటే వాళ్ళకు హీరో కావడం ఇష్టంలో దాన్ని అందరి దృష్టిలో నేను గొప్ప అనే దానిలో విషయంతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే కోపతాపాలకు పోయి విపరీతమైన గొడవలు సృష్టించడం కానీ, బర్త్డే పార్టీల పేరు మీద, రేవ్ పార్టీల పేరు మీద అనేక రకాల సంబరాలు చేసుకోవడం కానీ, లేకుంటే ఆ వీధిలో కానీ, లేకుంటే ఆ కాలనీ కానీ, లేకుంటే ఆ గ్రామంలో కానీ నేనేమో గొప్ప అనే విషయంతో కానీ అనేక రకాల కోపతాపాలకు పోయి కొట్టుకోవడం కానీ, గొడవపడడం కానీ, రాగద్వేషాలు పెంచుకోవడం వల్ల కూడా ఈ క్రిమినల్ కేసులు అనేది ఫైల్ అవుతున్నాయి. కాబట్టి చదువుకున్న వారైనా చదువుకోవారైనా కొంత సమయం పట్టించి ఆలోచించి పనిచేస్తే ఈ కేసులు అనేది చాలా నివారించవచ్చు. క్రిమినల్ కేసు అయినా ఏదైనా. ఫ్యామిలీ కేసులో కూడా చాలా ఓపిక అవసరం. భార్యాభర్తలు అనే వాళ్ళకి చాలా ఓపిక అవసరం. ఇద్దరు ఒకరికొకరు ఆలోచించుకొని ఆ గొడవ పడే సందర్భంలో ఇద్దరు ఆలోచించుకొని కొంచెం మాట నిలుపుకుంటే సాఫీగా ముందుకు సాగవచ్చు. సార్, ఫైనల్గా మీరు ఏం చెప్పి ముగించాలనుకుంటున్నారు? అంటే గొడవలకు అనేక కారణాలు ఉన్నాయమ్మా. కాకపోతే యువత అనేది ఈ మధ్యలో నేను చూసినట్టయితే యువతలో బాగా ఆడపిల్లలైనా మగపిల్లలైనా కోపరుద్రిక్తులు అవుతున్నారు. బాగా కోపంగా వాళ్ళకు కూడా అంటే అనేక రకాల పట్టింపులు ప్రలోభాలకు లోనై కూడా గొడవలకు కారణమవుతున్నారు. వాళ్ళు కొంచెం ఈ డ్రగ్స్ కానీ, లేకుంటే గంజాయి కానీ, లేకుంటే సిగరెట్లు కానీ, ఆల్కహాల్ కానీ ఇవన్నీ ఏం పుచ్చుకున్నప్పుడు వాళ్ళ నిజమైన తల్లిదండ్రుల కోసం వాళ్ళ నిజమైన జీవితంగా వాళ్ళ తల్లిదండ్రులను మంచి చూసుకోవడం కోసం మంచి అవకాశాలను వెతుక్కుంటూ, మంచి జాబులు చేసుకుంటూ, మంచి ప్రవర్తన కలిగి మంచి సమాజంలో ఉన్నప్పుడే వాళ్ళ తల్లిదండ్రులకు కానీ వాళ్ళకి కానీ గౌరవం. అనేక రకాల గొడవలకు ఫుల్ స్టాప్ పెట్టచ్చు ఆ విషయంతో. కాబట్టి యువత అనేది ఈ రోజుల్లో భారతదేశంలో మన నిజంగా తెలంగాణలో చూసినట్టయితే యువత అనేది అత్యంత కీలకం. ఈ యువత అనేది పెడదారిన పట్టడం వల్ల కూడా క్రైమ్ రేట్ అనేది విపరీతంగా పెరుగుతున్నది. కాబట్టి యువత సక్రమంగా నడిచినప్పుడే ఈ దేశం బాగుపడుతుంది, ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ఈ జిల్లా బాగుపడుతుంది. కాబట్టి యువతకు ఒకటే నా సందేశం, మీరు తల్లిదండ్రులు చెప్పిన మాట వినండి, గురువులు చెప్పిన మాట వినండి, పెడదారిన పట్టకండి, మద్యమత్తులో కానీ ఇతర ఏదైతే మాదక ద్రవ్యాల మత్తులో కానీ తూగకండి. కుటుంబం కోసం ఆలోచించండి. మీ లక్ష్యాన్ని, అనుకున్న లక్ష్యాన్ని, మీరు ఏదైతే అనుకుంటున్నారో ఒక గట్టి లక్ష్యాన్ని నిర్ణయించుకొని ఆ లక్ష్యం కోసం పనిచేయండి, ఆ లక్ష్యం కోసమే బతకండి. ఇది ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి BVR TV న్యూస్.